గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ అబాకా ఛానల్కి. సో తెలుగులో దిగంబర కవిత్వము, శ్రీవాద కవిత్వం అండి. లెవెల్ 1 నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇదిగోండి సిలబస్లో శ్రీవాద కవిత్వము అండ్ దిగంబర కవిత్వం. ఓకే, సో ఇవి రెండు చెప్పుకుందాం ఇప్పుడు. ఇంకా ఇగో దళిత కవిత్వం, మైనారిటీ కవిత్వము, తెలంగాణ అస్తిత్వవాద కవిత్వం. సో ఇది కంప్లీట్ చేసేద్దామండి. ఇంకా 2 రోజులలో ఇది మొత్తం కంప్లీట్ చేసేద్దాము. సో ఆన్సర్స్లో ఎక్కడైనా నేను ప్రతి వీడియోలో ఎందుకు చెప్తున్నానంటే, సో అన్ని బుక్స్ తొందరగా రెడీ చేసి ఇచ్చేసారు, నోటిఫికేషన్ పడ్డాయని. సో అక్కడక్కడ ప్రింటింగ్ మిస్టేక్స్ వచ్చాయి. సో మనం ఫ్లోయింగ్లో చెప్పేస్తున్నాం కాబట్టి 1000 మంది వీడియోస్ చూస్తున్నారు కాబట్టి తప్పకుండా ఆన్సర్ రాంగ్ అయినా ప్రింటింగ్ మిస్టేక్ అయినా దయచేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి. ఇంకా నా వాయిస్ స్పష్టంగా లేకపోయినా, నాకు ఏదైనా వర్డ్స్ స్పష్టంగా మీకు వినకపడకపోయినా దయచేసి ఎవరు ఏమనుకోద్దండి. ఇవి 100 వరకు ఉన్నాయి. త్వరగా చేసేస్తాము. కావాలంటే 2 వీడియోలో చేస్తాను, లేదంటే ఒక వీడియోలో చేస్తాను. చూస్తాను అవుతుందా లేదని. సో ముందుగా జ్వాలాముఖి అసలు పేరు ఆన్సర్ ఈస్ వీర రాఘవాచార్యులు. సో ఇలా 1 వర్డ్ ఆన్సర్ ఇవ్వకపోయినా జతపరచం ఇవ్వచ్చు, కాన్సెప్ట్తో ఇవ్వచ్చు. బుక్కులో లేకుండా ఎలా ఇస్తున్నాడు అంటే మేధస్సుకు సంబంధించి కూడా ఇలా ఇస్తున్నాడు కాబట్టి సో మనకు అది క్లారిటీగా తెలిసి ఉంటే ఎలాగైనా రాయొచ్చు. తెలుగు నాట దిగంబర కవిత్వోద్యమం ఎప్పుడు వచ్చింది? రెండవది 4th వన్ 1965. టకాటక చదివేద్దాం, చాలా ఉన్నాయి. మాకు మేముగా వస్తున్నాం అని ప్రకటించుకున్న కవులు దిగంబర కవులు. బీట్ జనరేషన్ అనే సాహిత్య తిరుగుబాటు ధోరణి ఎక్కడ ప్రారంభమైంది? అమెరికా. మన రచయితల్లో స్తబ్దత అను లేఖ ఏ పత్రికలో వచ్చింది? సో 5th వన్ భారతి. స్తబ్దత భారతి. దిగంబర కవులు తిట్టు కవులు అని విమర్శించినది. తిట్టు కవులు ఇంపార్టెంట్ ఇది. సో ఆవంస సోమసుందర్. దిగంబర కవిత్వంలోకి రాకముందే నగ్నముని రాసిన కవితా సంపుటి ఉదయించని ఉదయాలు. దిగంబర కవులు తమ కవిత్వాన్ని 3 సంపుటాల్లో వెలువరించిన కవితలు ఎన్ని? 8వది 93. 3 సంపుటాల్లో 93. సో దిగంబర కవుల కవితా సంపుటాలకు సంపాదకత్వము వహించింది సుబ్రహ్మణ్యం గారు. భైరవ అసలు పేరు మన్మోహన్ సహాయ్. మేము మనుషులం కాదు, ఇంకేందో పేరుంది మాకు అన్న కవి ఎవరు? మేము మనుషులం కాదు, ఇంకేదో పేరుంది మాకు అన్నది ఎవరు? ఎలా చెప్పారు చూడండి. 1 కమ్మిశెట్టి వెంకటేశ్వరరావు. కమ్మి మాకు అవుతుంది కమ్మి. సో శ్రీవాద కవిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన దిగంబర కవి వీర రాఘవాచార్యులు. జ్వాలాముఖి ఏ జిల్లా వాసి? మెదక్ జిల్లా. శ్రీ షష్ఠి పూర్తి మహాసభలో విశాఖ విద్యార్థులు పంచిపెట్టిన రచయితలకు సవాల్ కరపత్రం క్రింది కవుల ఆలోచనకు కారణమైంది. దిగంబర కవులు. అభ్యుదయ సాహిత్యము అనంతర స్తబ్దతను తొలగించింది దిగంబర కవిత్వం అని సమర్థించిన కవి.
రామమోహన్ రాయ్. ఆకాశంలో విభజన రేఖల్లేవు స్త్రీవాద నవల రచయిత్రి. మదిగంటి సుజాతారెడ్డి. ఆకాశంలో విభజన రేఖల్లేవు అన్న స్త్రీవాద నవల రచయితి ముదిగంటి సుజాతారెడ్డి. గీతాంజలి గారి ఆమె అడవిని జయించింది. గీతాంజలి గారి ఆమె అడవిని జయించింది రచన ఏ యాసలో ఉంది? నిజామాబాద్. ఇదేంటిది? ఏ యాసలో ఉంది? నిజామాబాద్. నీలి మేఘాలు కవితా సంకలనాన్ని వివరించినారు. ఎవరు? 18th one, 3rd one. అస్మిత. నీలి మేఘాలు అస్మిత. సో ఇలా 2 సార్లు వీడియో వింటే తప్పకుండా మనకు మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చిన సరి అని ఇచ్చిన సో చెవులలో అలా వినిపిస్తూ ఉంటుందండి. అప్పుడు గుర్తుపట్టడం ఈజీగా అవుతుంది. గురి చూసి పాడే పాట కవితా సంకలనాన్ని ప్రచురించినవాడు త్రిపురనేని శ్రీనివాస్. గురి చూసి పాడే పాట త్రిపురనేని శ్రీనివాస్. సావిత్రి రాసిన బందిపోట్లు కవిత ఏ పత్రికలో ప్రచురించబడింది? సో 20ది ఆంధ్రజ్యోతి వారపత్రిక. సో ఇదిగోండి ఆంధ్రజ్యోతి వారపత్రిక, ఆంధ్రజ్యోతి మాసపత్రిక ఇలా ఇవ్వచ్చు. సో ఆంధ్రజ్యోతి వారపత్రిక. బందిపోట్లు సావిత్రి రాసిన బందిపోట్లు కవిత బందిపోట్లు. ఓకేనా? లక్ష నక్షత్రాలు రాలందే ఉజ్వల ఉదయం ప్రభవించదు. కోటి స్వాగతాలు పోరాడందే స్వాగతాలు పోరాడందే ఉన్నత సమాజం ఆవిష్కరించదు అన్న దిగంబర కవి. సో 21 ఆన్సర్ ఈస్ 3rd one. వీర రాఘవాచార్యులు. లక్ష నక్షత్రాలు అనగానే రాఘవాచార్యులు గుర్తుకు రావాలి. ముదిగంటి సుజాతారెడ్డి రాసిన ఇసుర్రై అనినది. 3 కథల సంపుటి. నీలి మేఘాలు అనునది ఏ కవితా సంకలనం? నీలి మేఘాలు. సో 23వది 3 స్త్రీవాదం. ఫెమినిజం పదానికి సమానార్థకమైన తెలుగు పదం. సో 24 స్త్రీవాదం. ఏ రూమ్ ఆఫ్ వన్స్ ఓన్ గ్రంథకర్త. ఏ రూమ్ ఆఫ్ వన్స్ ఓన్. 25ది 2 వర్జనీయ సారీ అండి కొంచెం బ్లర్గా అయింది. వర్జీనియా ఉల్ఫ్. ఏ శతాబ్ద కాలాన్ని ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ మహిళా శతాబ్దంగా ప్రకటించింది? సో 26 3rd one 75-85. 1975. సో మేం పాలిచ్చి పెంచిన జనంలో సగమే మమ్మల్ని విభజించి పాలిస్తుందని అన్న రచయిత్రి సావిత్రి. మేము పాలిచ్చి పెంచిన జనంలో సగమే మమ్మల్ని విభజించి పాలిస్తుంది అన్న రచయిత్రి సావిత్రి. నేనొక స్త్రీని, నేనొక నిషిద్ధ జీవిని, మొన్నటిదాకా నా నవ్వు నిషిద్ధం, నిన్న నా చదువు నిషిద్ధం, నేడు నా బ్రతుకు కూడా నిషిద్ధమే అన్న రచయిత. 28ది 4th one శ్రీమతికి నిషిద్ధం అంటే శ్రీమతిని గుర్తుపెట్టుకోండి. శ్రీమతి అంటే భార్య కాబట్టి స్త్రీని నిషిద్ధం అంటే
చదువుమనొద్దు, ఆమెను నవ్వుమనొద్దు అని ఈ శ్రీమతి అన్నది అని గుర్తుపెట్టుకోరు. పాటిబండ్ల రజని రాసిన కవిత. పాటిబండ్ల రజని రాసిన కవిత. 1 అబార్షన్ స్టేట్మెంట్. పాటిబండ్ల రజని. వామనుడి 3వ పాదం. యశోధర వగపెందుకే వంటి స్త్రీవాద కవిత సంపుటాలు వెలువరించిన రచయిత్రి. వామనుడి 3వ పాదం. యశోధర వగపెందుకే. ఎవరు ఇవి 2 రాసిన వాళ్ళు? 32వది జయప్రభ. యశోధర జయప్రభ. ప్రేమ నిలిపిన ప్రేమ నిలుచును అన్న కవి ఎవరు? గురజాడ గారు. పూర్వ కవితా పద్ధతులు, పాత ఋతువుల పేర్లు, పాత సంవత్సరాల పేర్లు పనికి రావన్న కవులు. పూర్వ కవితా పద్ధతులు, పాత ఋతువుల పేర్లు, పాత సంవత్సరాల పేర్లు పనికి రావన్న ఎవరన్నారు? 32వది. 3 దిగంబర కవులు. పాతే పనికిరారన్నట్ట దిగంబర కవులు. దిగంబర కవులు 2వ సంపుటి ఎక్కడ ఎవరి చేత ఆవిష్కరించబడింది? 3వది. 1 విజయవాడ జంగాల చిట్టి అనే హోటల్ కార్మికుడిచే. నన్నయ్యను నరేంద్రుడి బొందలోనే నిద్రపోనివ్వు. పీక నులిమి గోతిలోకి లాగుతాడు అన్న దిగంబర కవి ఎవరు? 4 నిఖిలేశ్వర్. బొందల బొమ్మంటాడు నిఖిలేశ్వర్. నన్నయ్యను నరేంద్రుడి బొందలోనే నిద్రపోనివ్వు, పీక నులిమి గోతిలోకి లాగుతాడు అన్న దిగంబర కవి నిఖిలేశ్వర్. తొలి తెలుగు స్త్రీవాద కవిత సంపుటి. 1 శిలాలోలిత. 35వది శిలాలోలిత. గుక్కపట్టిన బాల్యం. 2వది బి పద్మావతి. పట్టిన పద్మావతి. పాప గర్తె గుర్తుపెట్టుకోండి, ఏదో ఒకటిగా. పలికించకు మౌన మృదంగాలు. ఏమన్నా రాసిర్రా వీళ్ళు? 37 2వది పోవూరి లలితాకుమారి. పలకించకు మౌన మృదంగాలు. పలకించకు పోవూరి. పురుషాధిక్య సమాజాన్ని ఎదుర్కోవడానికి స్త్రీలు స్వయం ప్రతిపత్తి సంఘాలుగా ఏర్పడవలసిన అవసరాన్ని ఓల్గా ఈ నవలలో పేర్కొంది. ఓల్గా. 38వది 1 ఆకాశంలో సగం. చావడానికి మా దగ్గరకు రాకండి, బ్రతకడానికి నానా చావు చస్తున్న వాళ్ళం అని వ్యాఖ్యానించిన రచయిత. ఎంత మంచిగా చెప్పారు చూసరా. చావటానికి మా దగ్గరకు రాకండి, బ్రతకడానికి నానా చావు చస్తున్న వాళ్ళం. ఆహా, ఏం రాసింది మేడం. 39వది ఓల్గా. పాలింకిపోవడానికి మాత్రలున్నట్టు మనసింకిపోవడానికి మాత్రలు ఉంటే ఎంత బాగుండు అని వ్యాఖ్యానించింది. 40వది 1 పాడిబండ్ల రజని. ఆడవాళ్ళు కవితలని నీలి కవితలని వార కవితలని పిలిచిన దిగంబర కవి. నీలి కవితలని వార కవితలని నీలి వార. 41వది 3 జ్వాలాముఖి. పంజరాన్ని కాను పక్షిని కాను ప్రసిద్ధ స్త్రీవాద కవిత సంకలన రచయిత్రి. పంజరాన్ని కాను పక్షిని కాను. 42 42 థర్డ్ వన్ శిలాలోలిత. స్త్రీల హక్కులు, కుటుంబ వ్యవస్థల పరిధుల గురించి రాసిన మొదటి పుస్తకం.
విండికేషన్ ఆఫ్ ది రైట్స్ ఆఫ్ ఉమెన్. పాఠశాల యశోదారెడ్డికి సంబంధించిన కథా సంపుటాలు. 1 ఎచ్చమ్మ కథలు, మా ఊరి ముచ్చట్లు. జయప్రభ రాసిన కవిత్వాన్ని అన్ఫరెస్ కీన్ ఎఫెక్షన్ అండ్ అదర్ లవ్ పోయమ్స్ పేరుతో ఆంగ్లంలోకి అనువాదించిన ప్రధానమంత్రి 45 పివి నరసింహారావు గారు. అడవి ఉప్పొంగిన రాత్రి. తొందర చదువుదాము. 46 1 విమల. 1 అవుతుందండి నేను ఈ వీడియో తీస్తున్నప్పుడు. అందరు పడుకున్నాక సౌండ్స్ ఏం రావని తీస్తున్నాను. దయచేసి మీ నుండి కోరుకునేది లైక్ చేయడం మాత్రమే. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. దయచేసి మీరు ఎంకరేజ్ చేస్తే నాకు ఇంకా నిద్రపోకుండా వీడియోస్ చేయాలని ఉంటుంది. సో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి. చాలా 1000 మంది చూస్తున్నారు, తక్కువ మంది లైక్ చేస్తున్నారు. దయచేసి లైక్ చేయండి ప్లీజ్. చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, ఓకేనా? సో 47 సూర్యుడు తప్పిపోయాడు. నిషిద్ధాక్షరి రచనలు ఎవరివి? 47 3 మందారపు హైమావతి సూర్యుడు తప్పిపోయాడు. సో క్రింది వాటిల్లో ఘంటసాల నిర్మల రాసిన కవిత. 48 రండి. జుగల్బందీ. కవికి, చిత్రకారుడికి నా శరీరమే కదా వర్ణీయ వస్తువు. చలనచిత్రాలకు, వ్యాపార ప్రకటనలకు పెట్టుబడి నా శరీరమే కదా అన్న రచయితి. 1 మందారపు హైమావతి సూర్యుడు పారిపోయిందా? సూర్యుడు తప్పిపోయాడు. సో పైటను తగిలేయాలి. సో ఇది మన టీజీటీ పీజీటీలో వచ్చింది. పైటను తగిలేయాలి కవితలో పురుషాధిక్య వ్యవస్థపై తిరుగుబాటు ప్రకటించిన కవిత్రి. సో 55 4 జయప్రభ గారు. పైటను తగిలేయాలి. జుగుప్సకరంగా సమాజం ఉన్నప్పుడు మేలుకొలుపు కూడా జబర్దస్తిగానే ఉంటుంది అన్న కవులు. సో 51 3 దిగంబర కవులు. ఈ దేశంలో, ఈ భూభాగంలో ఊపిరి పీల్చే ప్రతి మనిషి ఉనికి కోసం తపనపడి అతని భావిని చూసి వెక్కి ఏడ్చి పిచ్చెత్తి ప్రవచించిన కవిత. ఇది ఇలాగే చదివినాను. 2 దిగంబర కవిత. తొడవిరిగిన తరం బుద్ధక్షమ కుష్ఠిరోగి వంటి కవితలు వీరికిదే. తొడవిరిగిన తరం బుద్ధక్షమ కుష్ఠరోగి ఎవరనుకుంటున్నారు? 1 నగ్నముని. ఆకాశం వెక్కి ఏడుస్తుంది అన్న దిగంబర కవి. సో 54 3 చేరబండరాజు. మానవత 2 కళ్ళు మూసుకుపోయినప్పుడు విప్పుకుంటున్న 3వ కన్ను అన్న దిగంబర కవి. 55 3 మహాస్వప్న. మానేపల్లి వృషికేశవరావు కలం పేరు. 3 నగ్నముని. మానేపల్లి వృషికేశవరావు. మన స్వాతంత్రం మేడిపండు, మన దారిద్ర్యం రాచపుండు అన్న కవి. ఎంత మంచి మన స్వాతంత్రం మేడిపండు, మన దారిద్ర్యం రాచపుండు అన్న కవి. 57 2 ఆరుద్ర గారు. రాచపుండు పుండు ఆరుద్ర, మేడిపండు ఆరుద్ర, రాచిపండు ఆరుద్ర, మేడిపండు అన్నారు. అనాదిగా అధ్వానంగా పిడికెడు మేధావులకు పిరామిడ్లు కట్టల నుండి అన్న దిగంబర కవి. 58 4 జ్వాలాముఖి. అభ్యుదయ కవి నల్లమందు తిని నిద్రపోవోయ్. నయాగార జలపాతంలో దూకలేకపోయిన అన్నయ్య గుడ్ బాయ్. సలాం వలేకుం అని నిఖిలేశ్వర్ కవి చేసిన స్తుతి. 59 3 నిందాస్తుతి. బెల్లంకొండ రామదాసు ఈ కవుల్లో ఒకరు. సో 2 నయాగార కవులు బెల్లంకొండ,
ఈ దేశం క్యాలెండర్లపై మేము తారీఖులం అని ప్రకటించుకున్న కవులు. మూడవది దిగంబర కవులు. విలోమ కథలు రచన వీరిది. విలోమ కథలు 62. 4 బద్దం భాస్కరారెడ్డి. విలోమ కవితలు బద్దం భాస్కరారెడ్డి. అబల సచ్చరిత్ర రత్నమాల రాసిన రచయిత్రి. 63. సో 63 ఆన్సర్ ఈస్ థర్డ్ వన్, బండారు అచ్చమాంబ. సమాజ నిర్మాణంతో స్త్రీల సమస్యలు నశించి సమానత్వము సాధ్యమవుతుందని చెప్పు స్త్రీవాదము. 1 మార్క్సిస్టు స్త్రీవాదము. సో స్త్రీని సంతానాన్ని కనే యంత్రంగా చూస్తున్నారంటూ శరీరం అనే కవిత రాసిన రచయిత్రి. 65. 2 వసంత కన్నాభిరామ్. ఫెమినిజం పదానికి సరైన అర్థం తెలపండి. ఇంతకుముందు వచ్చిందా ఆన్సర్? సో 66. 4th వన్. స్త్రీ విముక్తి, స్త్రీ వియోచనోద్యమం అండ్ స్త్రీ స్వేచ్ఛా ఉద్యమం. వ్యవస్థలో మార్పు లేకుండానే సమాన హక్కులు సాధించాలని చెప్పే ధోరణి గల స్త్రీవాదం. 67. 2 ఉదరవాద స్త్రీవాదం. స్త్రీ జీవితాలకు వస్తువుగా చేసి రాస్తే అది స్త్రీవాద కవిత్వం అన్నది. 3 కాత్యాయని విద్మాహే. ఇది పురుష పీడన సమాజం ఆధిక్యతను కొంతకాలమైనా భరించవచ్చు, కానీ పీడనను ఎన్నాళ్ళని భరిస్తారు. దీనికి వ్యతిరేకంగా స్త్రీ జరిపే తిరుగుబాటు స్త్రీవాద కవిత్వం అని అన్నది. 4 సోదం జయరాం. జానకి విముక్తి నవలా రచయిత్రి. జానకి విముక్తి అదెవరు? 75. 1 ముప్పాళ్ళ రంగనాయకమ్మ. స్పర్శానురాగాన్ని ఆలపిస్తూ కవిత ఎవరిది? 2 జయప్రభ. అవకాశం రానందుకు కోపంగా లేదు, నాకు కూర్చొని బద్ధకం వచ్చినందుకు బాధగా ఉండి. ఎవరు చెప్పారు? 72. 3rd వన్ రజియా బేగంకు కూర్చొని బద్ధకం వచ్చినందుకు బాధగా ఉందట. ఈ క్రింది వానిలో కుండేపూడి నిర్మల గారి రచనను గుర్తించండి. 4 రహస్యతంత్రి. స్త్రీవాద కవిత్వ స్వభావాన్ని పూర్తిగా అందిపుచ్చుకున్న తొలి కవిత. సావిత్రి బందిపోట్లు. సో క్రింది వారిలో దిగంబర కవులలో ఒకరు. నిఖిలేశ్వర్. అదుర్తి భాస్కరమ్మ రాసిన ప్రభావతి అనునది. సంస్కరణ ఉద్యమ కథ. పురుషాధిక్యతపై తిరుగుబాటు ప్రకటించిన రచయిత్రి జయప్రభ గారు. స్త్రీలో ఉండాల్సిన సామాజిక దృక్పథం గురించిన నవల మానవి. కత్తి పాటల సంకలనాన్ని వెలువరించిన కవి చేరబండరాజు. కఠోర షడ్జమాలు స్త్రీవాద సాహిత్య పుస్తకాన్ని ప్రచురించింది. 2 వసంత కన్నాభిరామ్. స్త్రీవాద ధోరణులకు ప్రబల నిదర్శనమైన బుచ్చిబాబు రాసిన కథ. 2 పొగలేని నిప్పు కథ. నల్లపొద్దు కథ సంపుటి వీరు సంపాదకత్వంతో వెలువడింది. 3 గోగు శ్యామల. తెలుగు కవిత్వంలో స్తబ్దత ఎప్పుడు ఆవరించింది? 1 1965. మేం పుస్తకాల్లోంచి మాట్లాడదలుచుకోలేదు, అనుభవాల నుంచి
తలుచుకున్నాము, మేముగా మాట్లాడదలుచుకున్నాము అన్న కవులు. 84 దిగంబర కవులు. మిలిటెంటు అభ్యుదయ కవిత్వమే దిగంబర కవిత్వం అని వ్యాఖ్యానించింది జ్వాలాముఖి. దేవుడంటూ నేల విడిచి సాము చెయ్యు తత్వ దిమ్మరులకు, ఆధ్యాత్మిక సోమరులకు కళ్ళు పీకి చూపాలనుంది అన్న దిగంబర కవి జ్వాలాముఖి. తెలుగు సాహిత్య లోకానికి ఒక షాక్ ట్రీట్మెంట్ ఇచ్చిన కవిత్వం. 3 దిగంబర కవిత్వం. 1975-85 మధ్యకాలాన్ని ఐక్యరాజ్య సమితి ఏ శతాబ్దంగా ప్రకటించింది? అంతర్జాతీయ మహిళా శతాబ్దం. దశాబ్దం. స్త్రీవాద కవిత్వము విస్తృతంగా ఏ సంవత్సరం నుండి రావటం మొదలైంది? 89వ 1980. ఓ నా ప్రియమైన మాతృదేశమా, తల్లివి తండ్రివి దైవానివి నీవే నమ్మ అని పలికిన కవి. 92 చేరబండ రాజు. తొలి స్త్రీవాద కవితా సంకలనం. 91 గురి చూసి పాడే పాట. 2 సార్లు చూస్తే మళ్ళీ వచ్చిన క్వశ్చన్స్ వస్తేనే తెలుస్తున్నాయి. ఒకసారి చెప్పేవాళ్ళైనా ఒకసారి వినేవాళ్ళకైనా. ఇక ఇదే వీడియో ఒక 10 నిమిషాలండి, లేదంటే 20 నిమిషాలు, లేదంటే 30 నిమిషాలు ఉంటుంది. సో 30 నిమిషాలలో మళ్ళీ రిపిటేషన్ చేస్తే తప్పకుండా ఎంత వేస్ట్ చేస్తాం మనం టైము డేలో. కళ్ళు పెట్టి చూడకున్నా, ఫోన్లు చూస్తే కళ్ళు పోతే రోజు చూస్తే, అట్లా చూడకున్నా ఎక్కడో ఒక అదేంటి కోన దగ్గర పెడితే సౌండ్ మంచిగా వస్తుంది, వినిపిస్తుంది. తొలి స్త్రీవాద కవితా సంకలనం. 91 గురి చూసి పాడే పాట. సాధు రక్షక శతకం రాసిన రచయిత్రి. 92ది. 3 కొడికలపూడి సీతమ్మ. కోటికలపూడి సీతమ్మ. ఆడపుట్టుకను తక్కువగా చూడరాదని సుపుత్రిగా జననం రాసింది. 93ది. సాధువేదుల చిరంజీవమ్మ. కనుపర్తి వరలక్ష్మమ్మ గారి శతకం. 94ది. లక్ష్మీ శతకం. వాణి రంగారావు గారి కవిత. 2 ఆడది. శిలాలోలిత వీరి కలం పేరు. 96 రెండవది డాక్టర్ పి లక్ష్మి. ఈ క్రింది వాటిలో పాటిబడ్ల 96 రెండవది డాక్టర్ పి లక్ష్మి. ఇది వచ్చిందా అండి ఇంతకుముందు మనకి? ఇప్పుడు శిలాలోలిత 2 సార్లు చదివాం కదా. ఈ క్రింది వాటిలో పాటిబండ్ల రజని వివాహ వ్యవస్థను గురించి తెలుపుతూ రాసిన కవిత. సో 97ది. 3 రాజీ చేసుకోవాలి. ఏ కాల్ గర్ల్ మోనోలాల్ కవిత రాసింది. కాల్ గర్ల్స్. 98ది. 4 ఘంటసాల నిర్మల. మెహందీ స్త్రీల విజ్ఞప్తి కవితా రచయిత్రి. 99. 3 ఓల్గా. ఈ వంటింటి సామ్రాజ్యానికి మా అమ్మే రాణి, అయినా గిన్నెలన్నింటిపైన మా నాన్న పేరే. ఎంత బాగా రాసింది చూసారా. 100. విమల గారు వంటింటి సామ్రాజ్యం వంటింటి సామ్రాజ్యాన్ని మా అమ్మే రాణి, అయినా గిన్నెలన్నింటిపైన మా నాన్న పేరే. విమల వంటింటి. ఓకేనా? సో 100 క్వశ్చన్స్ వచ్చాయి.
వీడియో కొంచెం లెంతీగా ఉన్న ఓపిక చూడండి. 1కి 2 సార్లు ఎక్కడైనా మిస్టేక్స్ వస్తే, ఎక్కడైనా రాంగ్ ఉన్నా, నా నా పలకడం స్పష్టంగా లేకపోయినా దయచేసి ఎవ్వరు ఏమనుకోవద్దు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ నుంచి కోరుకునేది నేను ఒక్కటే అండి. తప్పకుండా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.